మాతృదేవో భవ. శ్రీ గురుభ్యో నమః. పిఎంసి ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఆరోగ్యమే మహాభాగ్యం శీర్షిక, అందులో భాగంగా ఆరోగ్యం గురించి కొన్ని టిప్స్. శరీరానికి అనారోగ్య ప్రాప్తం కలుగుతుంది అంటే దానికి కారణం మన స్వయంకృత అపరాధం అని చెప్పుకోవాలి. స్వయంకృత అపరాధం అంటే ఏమిటి? చేయాల్సిన పనులు చేయకూడని పనులు. చేయాల్సిన పనులు వేళకి సక్రమంగా చేసుకుంటా ఉంటే ఆరోగ్యం తానంతటా అదే సంతరించుకొని చక్కగా ఆరోగ్యంగా ఉంటాం. చేయకూడని పనులు చాలా ఉన్నాయి. చేయకూడనివి ఎక్కువ చేస్తూ ఉంటారు, చేయాల్సిన పనులు చేయరు. దీంట్లో ప్రధానంగా ఆరోగ్యం సౌలభ్యంగా ఉండి చక్కగా శరీరానికి మంచి ఉత్తేజంగా ఉండి నీరసం లేకుండా ఆరోగ్యకరంగా ఉండాలి అంటే మనం చేయాల్సింది ఏంటంటే, స్త్రీలు పురుషులు అట్లాగే పెద్దవాళ్ళు, వృద్ధుల్లో, వాళ్ళు వీళ్ళు, పిల్లలకి ఉదయాన్నే నిద్ర లేవాలి అనే భావన అయితే ఏం లేదమ్మా. 6, 7, 8 ఏళ్ల వరకు పిల్లలు ఎప్పుడు మెలకు వస్తే అప్పుడే లేకనవచ్చు, పర్వాలేదు. అట్లాగే 12 ఏళ్ళు పైబడిన పిల్లలు కానీ పెద్దలు కానీ వృద్ధులకి ఎప్పుడు నిద్ర పట్టదనుకోండి. స్త్రీ పురుషుల్లో ఎవరైనా సూర్యోదయానికి ముందు లేవాలి. సూర్యోదయానికి ముందు లెగిస్తే అని అట్లాగే చెప్తాడు. రాత్రి 2 గంటల వరకు మనకు పనులు అనుకుంటారు, అయినా పర్వాలేదు. మీరు 3 గంటలకే పడుకోండి, 5:30కి లేవండి. అక్కడికి 3 గంటలు పడుకుంటే 4, 5, 5:30, 2:30 గంటలు. లేచిన తర్వాత కాలకృత్యాలు తీర్చుకొని మీకు కావాల్సిన కాడికి ఆహారం పుచ్చుకొని మళ్ళీ చక్కగా పడుకోవచ్చు, హాయిగా పడుకోవచ్చు. అట్లాగా సూర్యోదయానికి ముందు లేకపోతే శరీరానికి వచ్చే ఇబ్బందుల గురించి కొన్ని తెలుసుకుందాం. మనం సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు శరీరం యందు జఠరాగ్ని పెరుగుదల ప్రారంభిస్తుంది. సూర్యోదయంతో పాటు వెలుగు రేఖలు, కాంతి రేఖలు, ఎర్రని రేఖలు వస్తూ ఉంటే ఆ రేఖల్లోంచి కొన్ని క్లాటిజాలని పదార్థాలు వెలువడుతూ ఉంటాయి. ఆ ఎండ చాలా అమృత తుల్యమమ్మ. అట్లాగే భూమి నుంచి కొన్ని వాయువులు పైకి వస్తూ ఉంటాయి. భూమికి వాయువును పీల్చుకొని విడిచిపెట్టే గుణం. చెట్లు ఎట్లాగైతే కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని ఆక్సిజన్ని విడిచిపెడతాయో అట్లాగే నేల కూడా అనేక రకమైన విషవాయువులు, వ్యర్థాలను అంట్లకి పీల్చుకొని దాని కలుషితాన్ని అందులో నిలువ చేసుకొని మంచి వాయువుని దాంట్లోంచి ఫిల్టర్ చేసి మనకు పంపిస్తుంది. అట్లాగే ఆ వాయువు ఏంటంటే తెల్లవారే భూమి నుంచి వచ్చినట్టు వాయువులు మొక్కలు, చెట్లు, ప్రాంతాలు, కొండలు, నదులు, సరస్సుల నుంచి వచ్చినటువంటి వాయువులు, సూర్యోదయం నుంచి వచ్చినటువంటి ఎండ, ఈ 3 మిళితం అయ్యేటప్పటికి ఏంటంటే అమృతతుల్యం అన్నమాట. చాలా అద్భుతమైన ఆక్సిజన్, ఆ గాలి, ఆ వాసన, ఆ శ్వాస మనం పీల్చిన కొలది పీల్చాలని దేహంలో నాళాలు, గ్రంథులు, కంఠస్వరం, ముక్కు నాళాలు, ముక్కు లోపల నుంచి వెళ్ళేటువంటి ఈ వాకల్ కార్డ్స్ ఇవన్నీ ప్రశాంతంగా ఉంటాయి. మీరు అబ్జర్వ్, నేను చెప్పడం కాదు, మీరు ఆస్వాదించి చూస్తే మీకే తెలుస్తుంది. సూర్యోదయం ముందు వచ్చేటువంటి వాయువు కానీ అప్పుడు వచ్చినటువంటి ఎండ కానీ ఇవన్నీ చాలా చాలా అద్భుతంగా దానివల్ల. అట్లాగే ఆ వాయువులను మనం పడుకొని ఉంటే మిస్ అయిపోతాం. పడుకుంటే ఎక్కడ పడుకుంటాం? 4 రూమ్లో పడుకొని 4 తలుపులు వేసుకొని ఫ్యాన్ వేసుకొని పడుకుంటాం. ఈ ఫ్యాన్ గాలికి ఏంటంటే కాస్త ఉన్న ఆక్సిజన్ కూడా, అది కూడా తక్కువ ఫ్యాన్ పెట్టుకోరు. చాలా ఫాస్ట్గా స్పీడ్గా తిరుగుతూ ఉండాలి. దానివల్ల ఏంటంటే గాలిలో ఉన్న తేమ పోతుంది, వచ్చిన ఆక్సిజన్ కూడా ఎవాబ్రేట్ అంటే ఆవిరి అయిపోతుంది. అట్లాగే ఎందుకు ఉదయం లేవాలి దాని గురించి. పొద్దున్నే సూర్యోదయానికి ముందు, ఆ ఎండ రాకముందు, ఈ వాయువులు స్టార్ట్ అవ్వకముందు మనకు లెగిసామంటండి ఇవి వచ్చినవి పీల్చుకుంటాం. సో ఎండ వచ్చేటప్పుడు మన శరీరంలో జఠరాగ్ని కూడా స్పీడ్ సంతరించుకుంటుంది. జఠరాగ్నికి శక్తిని పెంచుకుంటుంది. ఆ శక్తి పెంచుకునేటప్పుడు శరీరం హీట్కి గురవుతుంది, హీట్ ఎక్కుతూ ఉంటుంది అన్నమాట. పగలు పనిచేసేటప్పుడు మనం మెలకుగా ఉండేటప్పుడు శరీరం హీట్ ఎక్కుతుంది, అంటే జఠరాగ్నికి పవర్ పెరుగుతుంది, ఎక్కువ శక్తిని తీసుకుంటుంది. ఆ శక్తి తీసుకోవటం వల్ల ఏంటంటే మనం లేవం కదండి, లేకపోతే కాలకృత్యాలు తీరవు. ముఖ్యంగా ఇది మలమూత్ర విసర్జన జరగకపోతే అందులో ఉన్నటువంటి తేమలు యూరిన్లో పాసుకుపోయి, మనం యూరిన్కి పోయే అందులో తేమ, మలానికి పోయే అందులో తేమ, ఆ విసర్జన కావకుండా మనం పడుకుంటాం కాబట్టి అందులో ఉన్న తేమ ఆవిరైపోయి శరీరానికి అతుక్కుపోతుందమ్మా. అతుక్కోవడంతో ఏంటంటే అప్పుడు ఏమవుతుంది, అది మజిల్స్ శరీరం భాగాల్లో, కండరాల్లో చేరుకొని అక్కడక్కడ నిక్షిప్తమై కఫంతో కలిపి మజిల్స్
ఈ కండరాళ్ళ మధ్యలో అక్కడ ఉంటే వాతదోషం వస్తుంది. ఆ వాతదోషం వల్ల అనేక కారణాలు. ఆ వాతదోషం పట్టుకునేటప్పుడు ఈ నరాలు ఎప్పుడు కూడా కదలికలు జరుగుతూ ఉంటాయి శరీరంలో. ఈ నరాలు కదలికలు ఆపేస్తూ ఉంటుంది, కఫం చిక్కబడిపోతూ ఉంటుంది. కారణం ఏమిటి? తెల్లవారేపాటికి చేయాల్సిన టైంలో ఆ ప్రక్రియ మనం చేయలేదు కాబట్టి ఆ ఇబ్బంది గురవుతాం. అట్లాగే అదే టైంలో లెగిసి కాలకృత్యాలు తీర్చుకొని చక్కటి మంచినీరు తీసుకొని అటు ఇటు తిరిగి సూర్యోదయం అయిన తర్వాత ఎండ కాస్త పెరుగుతుంది, మృదువుగా ఉంది, ఎండ పెరుగుతుంది, హీట్ అంటే ఎండలో వచ్చినటువంటి తాపం పెరుగుతుంది అనేటప్పుడు చక్కగా వాటర్కు సంబంధించినటువంటి ఆహారం. వాటర్ అంటే ఏమిటి? మజ్జిగన్నం కానీ చద్దాన్నం కానీ తినటం మానేశారు. అన్ని టిఫిన్లు, ఆయిల్స్ ఇవన్నీ తింటున్నారు. ఇవి కాదు, పొద్దున్నే తినాల్సింది ఏంటంటే చక్కగా వేడన్నం, ఒక గ్లాసు మజ్జిగ, కూర, పచ్చడి ఏదో కావాలంటే అట్లా తింటే దేహానికి చలువ చేరుతుంది. జఠరాగ్ని స్పీడ్ అవటం, అట్లాగే వాతావరణం నుంచి వచ్చిన ఎండ నుంచి వచ్చిన వేడికి శరీరం ఏంటంటే చల్లబరుచుకుంటుంది. అట్లాగా ఈ దోషం వల్ల ఏమవుతుంది? కఫం ఇలా చేరేటప్పుడు ఈ నాళాలంబడి చేరిపోయి నరాలను కరెక్ట్గా రక్త ప్రసరణ జరగకోకుండా రకరకాలు అట్లా వచ్చి దాంట్లో ఒక పొడిలాగా తయారయ్యి ఈ కీళ్ళ సందులంబట చేరి ఎక్కడ తక్కువగా ఎక్కడైతే కదులుతాయో ఆ సందుల్లో సంతరించుకొని పెరిగిపోతూ ఉంటుంది. పెరిగిపోతే దీనికి ఏమిటంటే పేర్లు పెడతా ఉంటారు. అలోపతి వైద్యంలో చాలా పేర్లు చెప్తారు. ఆర్థరైటిస్, రొమటాయిడ్ ఆర్థరైటిస్, గ్రాంధిక భాషలో చెప్పాలంటే కీళ్ళవాతం. కీళ్ళవాతం ఎందుకు వస్తుంది? మలమూత్ర విసర్జన జరిగితే అది రాదు. సర్వవ్యాధీనాం మలవశాత్. ఏ వ్యాధికైనా శరీరానికి సంబంధించి ఏ వ్యాధి అయినా చూసుకోండి, వ్యాధి వచ్చిందంటే మనం కొద్దిగా వెనక్కి, నిన్న ఏం తిన్నాం, మొన్న ఎంత నిద్రపోయాం, మొన్న ఎంత పని చేసాం, మన దినచర్య ఏమిటి, ఎందువల్ల వచ్చింది, వెంటనే కంగారు పడకూడదు. మన దినచర్యను వెనక్కి లెక్కేసుకోవాలి. లెక్క వేసుకొని చక్కగా 2 రోజులు అలసటకు గురైంది ప్రాణి, జర్నీ చేసాం, ఆహారం లేదు, నిద్ర లేదు, పర్యవేక్షణ 2 రోజులు బాగోదు, దీనికి ఏమిటి చేయాలి? పలసిన ఆహారం తీసుకోవాలి. మూత్రం వస్తుందనుకోండి, 1 గంట సేపు ఆపకూడదు. లోపల ఉన్నటువంటి ఆ బ్లాడర్లో చిన్న మినరల్ లాగా తయారైపోయి తర్వాత ఏంటంటే ఆ ప్రోస్టేట్లో గ్రంథుల్లాగా ఏర్పడి ఒరుపులాగా వచ్చి యూరిన్ ఎట్లా ఉంటుందంటే యాసిడ్ కంటే పవర్గా ఉంటుంది. అది కొన్ని ఆకుల మీద యూరిన్ పోస్తే మాడిపోతాయి, ఆ ఆకులు కూడా తట్టుకోలేవు, యూరిన్కి అంత పవర్ ఉంటుంది. అలాంటిది ఎప్పుడైనా ఓపెన్ వాల్వ్ వెళ్ళాలి అని మనసుకి ఎప్పుడైతే ఇండికేషన్ ఇస్తుందో వెంటనే వెళ్ళాలి.